ఇది ఒక మాటలో చెప్పాలంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ నిల్లు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మాటలు విన్నా లేకపోతే ఆయన ఉపన్యాసాలు విన్నా జనం ఏమనుకుంటారంటే, జనాన్ని ఎలా నమ్మిస్తాడంటే ఈయన ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక సీఈఓగా ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేయగలడు, ప్రపంచ బిజినెస్ని తను తీసుకురాగలడు, ఇతను అడుగు పెడితే చాలు అనుకునేటువంటి ఒక నేపథ్యాన్ని సృష్టించుకొని ఉన్నటువంటి వ్యక్తికి తగిలినటువంటి ఎదురుదెబ్బ ఏంటంటే, ఈసారి దావోస్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తరఫున చాలామంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకెళ్ళాడు. కానీ తనకు ఉన్నటువంటి పరిచయాల్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి వాడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వస్తాయి అనుకుంటే బిజినెస్ని వాటిని కూడా ఆ లిస్టులో వేసి మోడీ, అమిత్ షా ప్రాభవాన్ని పొందటానికి కష్టపడినట్టుగా కనబడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ని విస్తరింపజేయడానికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తేవడానికి చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్న పరిచయం ఏమాత్రం ఉపయోగపడలేదు. కారణం ఏంటంటే హీఈస్ కమింగ్ ఫ్రమ్ దావోస్ విత్ జీరో బిజినెస్, గుండు సున్నా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ముఖం చూసి ప్రపంచంలో ఉన్నటువంటి బిజినెస్ వ్యక్తులు ఎవరు కూడా అమరావతి వ్యవహారాన్ని తెలుసుకున్న తర్వాత, లేకపోతే ఈ రాష్ట్ర రాజధాని విషయం తెలుసుకున్న తర్వాత, మునిగిపోయిన విజయవాడని బుడమేరుని చూసిన తర్వాత, ఇటీవల తిరుపతిలో ఏర్పడేటువంటి తొక్కిసలాటం చూసిన తర్వాత, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన గందరగోళాన్ని ప్రపంచం అంతా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు వెంట ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఒక్క పైసా కూడా అమరావతిలో పెట్టడానికి వీల్లేదని దావోస్లో ఎవరు కూడా ఈయన వెనక రాలేదు. ఈయన ఒక బిజినెస్ ఒక్క పైసా కూడా తాలేదు. చంద్రబాబు నాయుడు మాటలు, ఉత్తమ మాటలు నమ్మితే ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదం జరగబోతూ ఉంది. ఈయన మోడీ, అమిత్ షా సేవలో ఉన్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవలో లేడు. తనకున్న కేసుల్ని, ఆ కేసుల నుంచి భయపడటానికి చంద్రబాబు నాయుడు ప్రాధాయపడుతున్న విషయం అందరికీ అర్థమైంది దావోస్ సందర్భంగా.